ప్లాంటేషన్ పేరు చెప్పండి మేడం. దీన్ని నెపంతీస్ అంటారండి. ఇన్సెక్టివోరస్ ప్లాంట్స్ అంటాం. అంటే ఇవి జనరల్ గా ఎసిడిక్ ల్యాండ్స్ లో పెరుగుతాయి, సింగపూర్ అలాంటి చోట. డైరెక్ట్ గా అందుకే నేలలో వేయకూడదు. వీటికి నైట్రోజన్స్ దొరకవు అక్కడ ఆ సాల్ట్ ల్యాండ్స్, ఆ ఎసిడిక్ ల్యాండ్స్. సో అందువల్ల ఏంటంటే అవి వాటి లీఫ్ నే ఇక్కడ మామూలుగా ఫోటోసిన్సిస్ జరుగుతుంది, బ్రాంచెస్ ఆఫ్ సైడ్ చెట్టు పెరుగుతుంటుంది. సేమ్ టైం ప్రతి లీఫ్ నుండి ఇలా మోడిఫై అవుతుంది. ఇలా మోడిఫై ఇలాగ సంచిలా తయారు చేసుకుంటుంది. అంటే మన బెల్లిలా దీంట్లో గ్లాండ్స్ ఉంటాయి, గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ అంటే డైజెస్టివ్ గ్లాండ్స్. ఏదైనా ఇన్సెక్ట్ వచ్చినప్పుడు ఇది అట్రాక్ట్ చేసి లోపలికి వెళ్తుంది, వెళ్ళగానే దాన్ని లోపల డైజెస్ట్ చేసేసుకుంటుంది గ్లాండ్స్ లో. అంటే ఆ విధంగా ఆ యానిమల్ ఇన్సెక్ట్ నుండి నైట్రోజన్స్ మొక్కకు వస్తాయి. మరి దీనికి నైట్రోజన్స్ కావాలి కదా, అది కార్బో ఇవన్నిటికి ఈ ఆకులు ఉన్నాయి. సో ఈ బ్రాంచెస్ ఇలా పెరుగుతూ ఉంటాయి, అవి మధ్యలో వస్తుంటాయి. కేవలం నైట్రేట్స్ కోసమే ఇది ఇలా మారుతుంది. ఇది మనకి మన ఎక్కడ దొరకవు మొక్కలు ఇవి ఇక్కడ. అంటే ముందు క్లైమేటిక్ కండిషన్స్ ఒకటి చూసుకోవాలి. రెండోది ఏంటంటే హాట్ గా ఉండకూడదు, అలాగని కోల్డ్ గా ఉండదు. ఇప్పుడు వేస్తున్నదేమో యారో వాటర్, మామూలు వాటర్ వేయకూడదు, మామూలు నేల పనికిరాదు. వీటికి వేరే మెటీరియల్ ఉంటుంది, ఫుడ్ ల్యాండ్ ఇది సాయిల్ పర్కులేట్స్ అలాంటివన్నీ కలిపి వేస్తాం సాయిల్. ఆ సాయిల్లో ఇలా పెంచాలి పైన, అంటే కింద పనికిరాదు, వీటిల్లోనే పెంచుకుంటాం. నెపంతీస్ అండి, ఇన్సెక్టివోరస్ ప్లాంట్స్. ఇంకా ఉన్నాయి కొన్ని, ఇది నెపంతీస్. అంటే ప్రతి లీఫ్ ఇలా మోడిఫై అవుతుంది. దీని లైఫ్ ఏముంటుంది మేడం? ఇక్కడ ఎక్కడో ఇంకా చిన్న వచ్చే చూపిస్తాను అండి. దీని లైఫ్ ఇది పెరుగుతుంటుంది. ఇదిగో మామూలు ఫోటోసిన్ జరుగుతుంది. మామూలుగా దీనికి కార్బోహైడ్రేట్స్ నెక్స్ట్ ప్రోటీన్స్ అన్నీ వస్తాయి, బట్ నైట్రేట్స్ రావు కదా. నైట్రేట్స్ లేకపోతే ప్లాంట్ గ్రోత్ ఉండదు కదా. మనకి కావాలి కదా నైట్రేట్స్, మనం పప్పులు అవి తింటాం, పల్సెస్ అలా సేమ్. దీనికి నైట్రేట్స్ ఉండవు, ఇవి పెరిగేదే ఎసిటీ ల్యాండ్స్ లో. సో నైట్రేట్స్ కోసం ఈ విధంగా మోడిఫై చేసుకుని ఇన్సెక్ట్స్ తింటాయి, తిని వాటి ద్వారా నైట్రేట్స్ పొందుతాయి, పెరుగుదల ఉంటుంది. Do subscribe Saksham Vizag. Watch, like, share and comment. Thank you.